క్యూఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్ చూద్దాం. జిల్లా కేంద్రంలో భారీ వర్షం. నెహ్రూ కూడలి వద్ద నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షాలు బాగా కొట్టడం జరిగింది. దానిలో భాగంగా చాలా రహదారులు జలమయమయ్యాయి. చాలా కాలనీలు నీళ్లు సరఫరా లేకుండా, నీళ్లు పోకుండా అట్టలుగట్టలుగా గుంటలుగా ఏర్పడడం జరిగింది. దాని తర్వాత చూస్తే పారిశుద్ధం అస్తవ్యస్తం. పట్టణంలో ఇంటింటా చెత్త స్వీకరణ వేరువేరుగా కనిపించడం లేదు. గతంలో ఇంటికి వచ్చే వాహనాల్లో తడి చెత్త, పొడి చెత్త వేసేందుకు వేరువేరుగా ప్రత్యేకంగా ఆటో ట్రాలీలు ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో ప్రస్తుతం ఆ ఆటోల్లో తడి, పొడి చెత్తను కలిపి స్వీకరిస్తున్నారు. సిబ్బంది కొరతతో పారిశుద్ధ నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఈ పాయింట్ చూద్దాం మనం. పురపాలక సంఘంలో మొత్తం 36 వార్డులు, 85,000 జనాభా, 25,525 గృహాలు, 10 ట్రాక్టర్లు, 33 ఆటోలు, ఒక జేసీబీ. పారిశుద్ధ విభాగం సిబ్బంది 145 మంది. అంటే స్థానిక సంస్థలు లేకపోవడం, కౌన్సిలర్ల పదవీ కాలం అయిపోవడంతో చాలా వరకు ఏం జరిగిందంటే వాళ్ళ నియామకం ప్రస్తుతానికి లేకపోవడం వల్ల పారిశుద్ధం అనేది వాళ్ళ వార్డులలో చాలా అధ్వానంగా తయారైంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చేసి అడిగినా కానీ పంపించే స్థితి లేదు. ఎందుకంటే ఉన్న 145 సిబ్బందిల అంటే పారిశుద్ధ కార్మికుల్ని తీసుకున్న సిస్టంలో అటెండర్ అని ఒకరు పోతారు, స్టాఫ్ అని ఒకరు పోతారు, లోపల ఇంజనీరింగ్ విభాగం ఒకరు పోతారు, టౌన్ ప్లానింగ్ అని ఒకరు పోతారు. అంటే పారిశుద్ధం దాంట్లో ఎంపిక అయినటువంటి 145 మందిలో దగ్గర 45 నుంచి 50 వరకు వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇంకా అందులో ఒక 5 నుంచి 10 మంది ముఖ్యమైన నాయకుల ఇంట్లో, అధికారుల ఇంట్లో పనిచేయడానికి, ఇంట్లో అన్నం వండుతానికి, కూర వండుతానికి, వాకిలుక్తానికి, ఇట్లా ఒక్కొక్క అధికారి అంటే సంథింగ్ ఎవరో ఒకరు ప్రజాప్రతినిధులు లేకపోతే మున్సిపల్ సంబంధించిన అధికారులు వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి లేకపోతే వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారని చెప్పి వినికిడి కూడా ఉంది. ఇదే ఆరోపణ చాలా వరకు అనుకుంటున్నారు కూడా. మున్సిపల్ సిబ్బంది కూడా ఈ విషయం గురించి బాగా మాట్లాడుతున్నారు. అసలు చెత్త, తడి చెత్త, పొడి చెత్త అనేది ఇది వరకు వేరు చేసి దాన్ని డంపింగ్ యార్డ్ పంపించి దాన్ని రీసైక్లింగ్ చేసే విధానాన్ని తీసుకొచ్చిళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించే ప్రస్తావన లేదు. ఓన్లీ పోతున్నామా, ఫైల్ చూస్తున్నామా, ఏమైనా ఉన్నాయా అనే కాన్సెప్ట్ కానీ తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేసే సిస్టమే ప్రస్తుతానికి అయితే లేదు. ఇక ఏదైనా 3 నెలల ముచ్చటే అన్నట్టు కేటీఆర్ గారు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం ఫ్రైడేగా చేయాలని చెప్పి శుక్రవారం నాడు ఒక గంట సేపు చేసేది కథం. అదిగా అంటే ఏదైనా ఒక వ్యవస్థను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అంతే, తర్వాత ఆటోమేటిక్ గా అటకెక్కాల్సిందే. ఇక మన మైబాద్ ఇంకా దారుణంగా ఉంటది అని ఒక వార్త చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజన పథకం నిధులు ఓకే, ఇదొక వార్త చూస్తున్నాం. తర్వాత చూస్తే కంప్యూటర్ల మొరాయింపు, ఓపీకి బారులు. మహబూబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోజుకు రోగుల రద్దీ పెరుగుతుంది. వర్షాలు పడుతున్న క్రమంలో రోజు సుమారు 12 నుంచి 16 వద్దల వరకు ఓపీ విభాగంలో పరీక్షల కోసం రోగులు వేచి చూస్తున్నారు. గురువారం రాత్రి మహబూబాద్ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడున్న వర్షాకాల సంబంధంగా సీజన్ వ్యాన్లు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. దానిలో భాగంగా పేదవారు ఏదైతే ఓపీ 300 రూపాయలు, టెస్టులకు 2,000 రూపాయలు ఇట్లా చూపించుకోలేని పరిస్థితులున్న సిబ్బంది ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ని ఎంచుకుంటారు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆడ ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టమ్ ఏంటంటే ఓపీ సిస్టమ్. ఇదివరకంటే టక్కున రాసిచ్చేది, కానీ ఇప్పుడు కంప్యూటర్లో ఆధార్ కార్డు తీసుకుపోయి చూపిస్తే ఆధార్ కార్డు ప్రకారం కొట్టిస్తే వాళ్ళు అక్కడ ఓపీ చేస్తారు. కంప్యూటర్లో మొరాయిస్తాయి. ఇంకా చాలా రకాల సమస్యలు ఉంటాయి. అధికారులు ఒక పక్కన ఉండరు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ చూడాలని ఒక నిబంధన, ప్రభుత్వ నిబంధన ప్రకారం. కానీ అది కూడా చాలా వరకు చూడ కథం పక్కన 12 కాగానే జంపు. ఇప్పుడు కొత్తగా డాక్టర్లు వచ్చేళ్ళు వాళ్ళతోనే చేపిస్తున్నారు. వీళ్ళు కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ మీద పట్టించుకునే నాదుడు కరువు. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేసినా, లేకపోతే కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసినా, ఎవరు తనిఖీలు చేసినా ఆ టైం వరకే, మిగతాదంతా శూన్యం. సెలవుల రద్దీ, బస్ స్టాండ్ కిక్కిరిసి. ఈ 2 రోజులు శ్రావణ శుక్రవారం, సెకండ్ సాటర్డే రోజు నాడు మళ్ళా రాఖీ పండగ, ఆదివారం, ఇట్లా 3 రోజులు సెలవు రావడంతో వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కిక్కిరిసింది. బస్సులు కూడా లేక చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతుంది. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. న్యాయ చైతన్య సదస్సులో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ న్యాయమూర్తి శాలిని రేపు శనివారం లోక్ అదాలత్ ఎవరైతే కేసులు ఉంటాయో ఇద్దరు కాంప్రమైజ్ చేసుకుంటే ఈ లోక్ అదాలత్ లో కొట్టేసుకోవడం జరుగుతుంది. ప్రజలకు మంచి అవకాశం, వాళ్ళు కొట్టేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గమ్యం చేరేలోపే తెగిన ప్రేమబంధం, కారు ఢీకొని ఉద్రాల దుర్మరణం అనే ఒక వార్త చూస్తున్నాం. ప్రమాదం అంచున ప్రయాణం అనే ఒక ఆర్టికల్ కూడా చూస్తున్నాం. తీజ్ పండుగ, నిన్న తీజ్ పండుగ జరిగింది. గిరిజనులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా చేసుకునే పండుగల్లో ఇదొక తీజ్ పండుగ కూడా ఒక పండుగ. మహబూబాలో చాలా చక్కగా జరిగింది. బారాస నేతలను కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో గానీ లేకపోతే ఇతరత్ర విషయాలలో గానీ ఇంత ఆర్భాటం చేసి అంటే కొండను తవ్వి ఎలకని పట్టినట్టు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాద్ధాంతం చేసిలు. తీరా మూమెంట్ చూస్తే 2 సంవత్సరాలు కావస్తుంది, అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు అని చెప్పి ఒక సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడం జరిగింది. అందుకనే ఈ ఒక్క పాయింట్ ఉద్దేశించుకునే బీఆర్ఎస్ పార్టీ
పార్టీ నాయకుల్ని కాపాడుతుంది కాంగ్రెసే అని చెప్పి ఆయన ఒక బాధ చెప్పడం జరిగింది. కాలానుగుణంగా వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ తొప్పో ఇనుగుర్తి. ఇప్పుడే చెప్పిన ప్రభుత్వ ఉద్యోగులు లేదా డాక్టర్లు ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేసే సిస్టమ్ చాలా వరకు తగ్గిపోతుంది. కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది వల్లనే. ఫ్లాష్ రైల్వే మొబైల్ రోస్ట్ భోగి దగ్నం. రైల్వే ప్రయాణికులు లేదా రైల్వే ఉద్యోగులు రెస్ట్ తీసుకుంటారనుకుంటే భోగి కొన్ని అనివార్య కారణాల వల్ల అది అగ్నిగా మారిపోయింది. అగ్ని సంబంధించి వచ్చి అది కాలిపోవడం జరిగింది. 1:45 నిమిషాల సమయంలో భోగులు అంటుకోవడం జరిగింది. ఇలాగే చూసుకుంటే మన నెక్స్ట్ కొత్త దారుల్లో మూగ జీవాల దందా. పుష్ప సినిమాను తలదన్నేలా పశువుల అక్రమానికి మాఫియా తెరలేపింది. ములుగు జిల్లా ఇట్లా నిన్న రీసెంట్ గా కూడా మహిబాద్ కేసుకు సంబంధించిన దాంట్లో పందులని దగ్గర 34 పందుల్ని రాత్రి ఎత్తుకుపోయిలట. అంత ముందుస్తే ముడుపుగల్ పెద్ద గుడిలో వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగలు హుండీని బంగారాన్ని ఎత్తుకుపోయినట్టు వార్తలు కూడా వచ్చినాయి. నిజమే. దేవుడు అంటే భయం లేదు, జంతువులంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు. మరి ఎవరంటే భయం వీళ్ళకి? వాళ్ళే చూసుకోవాలి, ఎవరు చూసుకుంటారు. ఇక పరిష్కారం చూపని ఫిర్యాదులు పెట్టేం లాభం? ఏది పెట్టినా కానీ శూన్యమే. అంటే పెట్టెలో ఫిర్యాదులు చేసినా దాన్ని పరిష్కరించే నాదుడు లేడు కాబట్టినే వాళ్ళు ఒక్కసారి పరిష్కరిస్తే ఎందుకు చేయరు? విధులను నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై ఆగ్రహం. డిమాండ్ నెరవేర్చకుంటే ప్రభుత్వాన్ని కూల్చుతాం. ఎవరు ప్రశంకిస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పీజీ వైద్య విద్యార్థినికి అధ్యాపకుడి నుంచి వేధింపులు. విచారణకు ఆదేశించిన కేఎంసీ ప్రిన్సిపాల్. ఇది రోజు కూడా ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎవరు చూడు ఎవరినో ఒకరిని వేధించుడే. చిన్నారి మృతితో విషాదం. ప్రథమ చికిత్సా కేంద్రం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. మరిపేడ మండలం ఉల్లపల్లి గ్రామంలో చిన్నారి మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. తెలియక మందులు మింగిన చిన్నారిని ప్రాథమిక చికిత్స కోసం తీసుకెళ్లిన కుటుంబానికి తీరని లోటు మిగిలింది. ప్రథమ చికిత్సా కేంద్రం నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరంభిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్సూరు మహేశ్వరి దంపతుల కుమార్తె మణిదీప 3 బుధవారం నాడు ఇంట్లో తెలియక ఉన్న టాబ్లెట్లు ఆయింట్మెంట్లు మింగింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రాథమిక చికిత్సా కేంద్ర నిర్వాహకుడు రవి వద్దకు తీసుకెళ్లగా చిన్నారి చికిత్స చేసి ఇంటికి పంపించాడు. రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా మళ్లీ అతడి వద్దకు తీసుకెళ్లగా ఇంజెక్షన్ ఇచ్చాడు. గురువారం తెల్లవారుజామున చిన్నారకు శ్వాస ఆడక అపస్మారక స్థితిలో ఉండడంతో మరోసారి అతని వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందంటూ ఖమ్మం తరలించమని చెప్పాడు. ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో చిన్నారి మృతి చెందింది. దీనిపై ఆగ్రహం ఏంది? దీనితో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు క్లినిక్ వద్ద రహదారిపై ఆందోళన దిగారు. క్లినిక్ నిర్వాహకుడిపై ఈ 2 పాయింట్లు చూద్దాం మనం. క్లినిక్ ఒకటి ప్లస్ ప్రాథమిక వైద్యం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. ఈ 3 అంశాల మీద మనం మాట్లాడదాం. గ్రామ వైద్యాధికారి అంటే గ్రామంలో ఉండే వైద్యం చేసే ఆర్ఎంపీ లేదా పిఎంపీలు వాళ్లకు ట్రీట్మెంట్ చేసే రైట్సే లేవు. ఎందుకంటే డాక్టర్ చెప్పిన విధానాన్ని డాక్టర్ ఏ విధంగా చెప్తారో అది వాళ్ళు చేసే పని. సెలైన్ పెట్టడం, బీపీలు చూడడం, మందులు రాయడం, ఇంజక్షన్ వేయడం, ఇట్లా మొదలగు వాటిని వాళ్ళు వేయడానికి అసలు ఆస్కారం లేదు. వాళ్ళు చదువుకున్నది కూడా చదువు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్లు, పీజీలు, మాస్టర్ ఆఫ్ సర్జన్స్లు ఇవన్నీ పిచ్చిలేక చదువుతారా? వాళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఎందుకు? 10th అయినోడు కూడా డాక్టరేనా? ప్రజలారా గమనించండి. ఆర్ఎంపీలతో చాలా మోసం ఉంది. చాలా వరకు కొంతమంది నిజాయితీగా న్యాయంగా పనిచేస్తారు. ఇంకొంతమంది డాక్టర్లతో కుమ్మక్కే నేను ఇక్కడ పేషెంట్లు పంపిస్తా, పర్సంటేజీలు ఇవ్వండి అని చెప్పి పర్సంటేజీల వ్యవస్థ కూడా నడుస్తుంది ఆర్ఎంపీల నుంచి. జాగ్రత్తగా ఉండండి. ఏదైతే చదువు రాకుండా పని కోసం ఉండేటోళ్ళు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గిరిజనుల్ని, హరిజనుల్ని, మిగతా వర్గాల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న ఆర్ఎంపీలు చాలా వరకు డాక్టర్లతో అనుసంధానమైన దొంగ ఆర్ఎంపీలు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ఆర్ఎంపీలు వల్ల ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతుంది. 2 క్లినిక్ అనేది ఎవరు పెట్టుకోవాలి? ఎంబీబీఎస్ పూర్తయి ప్రభుత్వ వైద్యాధికారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుని క్లినిక్ పెట్టుకుంటాను, నా విద్యార్హత ఇంత అని చెప్పిన తర్వాతనే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే క్లినిక్ అనేది పెట్టుకోవాలి. ఒక ఆర్ఎంపీలు క్లినిక్ అని ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి? క్లినిక్ అంటే హాస్పిటల్ పెట్టుకున్న రైట్ వాళ్ళకు ఉంది. హాస్పిటల్ పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి? డాక్టర్ పెట్టుకోవాలి. కానీ అయినా కానీ మహబూబాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా ఉన్నాయి అన్ని. రోజు రైడ్ చేసినా రోజుకోలు దొరుకుతారు. అంటే ఆర్ఎంపీలు డాక్టర్ అని పెట్టుకోవడం కానీ, లేకపోతే వివిధ రకాల క్లినిక్లు పెట్టుకోవడం కానీ, లేకపోతే సొంత వైద్యం చేయడం కానీ ఇలా జరుగుతూ ఒక ఉక్కుపచ్చలారి పసిపాపని పొట్టను పెట్టుకున్న ఘటన ఆ రవి అనే వ్యక్తికే చెందుతుంది. ఎందుకంటే మందులు ఆయింట్మెంట్లు మింగినప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఏం చేయాలి? సరే ఏదో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏదో చేసిండు. 2వ సారి వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకోవచ్చు కదా, తీసుకోపోలే. మళ్ళీ ఇంజక్షన్ వేసిండు. ఇంత నిర్లక్ష్య ధోరణి వైద్యం ఆయనకి ఎందుకు? ఇప్పుడు జైలుకి పోతాడు. కొన్ని రకాలుగా జరుగుతాయి. ఏం లాభం? నెక్స్ట్ ఒక వార్త చూద్దాం. పెద్ద చెరువుకు జలకళ, వృక్షాలను రక్షించుకుందాం. ఓకే, కంబాలపల్లి ఒక రకంగా చూసుకోవచ్చు. అప్రమత్తతోనే సైబర్ మోసాలకు దూరం. సైబర్ మోసాలు జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీ వస్తుంది. ఎవ్వరు చెప్పినా ఓటీపీ చెప్పొద్దు. ఓటీపీ చెప్పడం వల్ల చాలా వాళ్ళ జీవితాలు నాశనమైన రోజులు కూడా ఉన్నాయి. లో లెవెల్ వంతెన తప్పని కష్టాలను రాసిన బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చిన్నగూడు సీఎం రేవంత్ రెడ్డితో గుణగంటి కమలాకర్ 3 టన్నుల బరువు లాగేందుకే బారులు ఇసుక దందా నర్సంలపేట. ఓకే, ఈ చిన్న మనం చూస్తూనే ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో పేదలకు న్యాయం. ఇదంతా ఒక రకంగా చూస్తుంటే ఇప్పుడు మన మహబూబాబాద్ మున్సిపాలిటీ గురించి ఒక న్యూస్ మనం మాట్లాడదాం. ఇది ఇండోర్ స్టడీ టూర్. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకవర్గం, అప్పుడున్నటువంటి కమిషనర్ ప్రసన్న రాణి, మున్సిపాలిటీ చైర్మన్
రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, ఇట్లా మొదలగు వ్యక్తులు అంటే కార్యవర్గం అందరూ కలిసి స్టడీ టూర్ అని చెప్పి ఇండోర్ స్టడీ టూర్ కి వెళ్ళడం జరిగింది. సుమారు దగ్గర 50 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో ఉన్న వ్యయాన్ని ఖర్చు పెట్టి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మన మహిబాద్ లో కూడా అలాంటి అభివృద్ధిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చాలా ముందు చూపుతో చాలా గొప్పగా ఆలోచించి అక్కడికి స్టడీ టూర్ కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు స్టడీ టూర్ వేసిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ స్టడీ టూర్ సంబంధించిన బుక్స్ చేయడం జరిగింది. ఇట్లా ఇచ్చిన తర్వాత ఏమైందంటే నార్మల్ చెప్తున్నా చూడండి, ట్రాన్స్ఫర్ స్టేషన్ చెక్ చేస్తున్నారు. అక్కడ ఇంత ఘోరంగా చెక్ చేస్తున్నారు అంటే శాస్త్రవేత్తలు కూడా అంతగానం చెక్ చేయరు కావచ్చు, అంతగానం చెక్ చేసిళ్ళు. మొత్తం అసలు చూడండి, ఒక్కటి వేయింగ్ బ్రిడ్జ్ చైర్మన్, కమిషనర్ మొదలగు వారు అందులో ఉన్నారు. ఇలా ఫోటోలు కూడా చూసుకుంటే అసలు ఇక మన చెప్పతరం కాదు ఇవన్నీ. వీళ్ళు స్టడీ టూర్ కోసం పోయిలా లేకపోతే ఫ్యామిలీ టూర్ కోసం పోయిలా అనేది అప్పట్లో భయంకరంగా చర్చ కూడా జరిగింది. ఇప్పుడు దీనికి దోహదం చేస్తున్నట్టు చూసి మనం మాట్లాడచ్చు. చూడండి అసలు ఎంత ఘోరంగా చెక్ చేసిల్లంటే, స్టడీ టూర్ అంటే అసలు ఎట్లుందంటే చెత్తను చూస్తున్న వివిధ వర్గాల ప్రజలు చూడండి ఎంత ఘోరంగా చెక్ చేస్తున్నారు. అసలు మహిబాద్ని అసలు మరో ఇండోర్ చేద్దామనే కాన్సెప్ట్తోనే ఉన్న వీళ్ళు అసలు ఘోరం. అసలు అయితే చూడండి ఎంత అసలు మంచిగా అసలు ఎంజాయ్మెంట్. చూడండి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా తొంగి తొంగి చూస్తున్న రామ్మోహన్ రెడ్డి. ఏది స్వీపింగ్ మిషన్, ఇది ఒక్కటే కొనుక్కొచ్చిల్లు 25 లక్షలు పెట్టి, ఒకటేసారి నడిచింది. అది కేటీఆర్ వచ్చిన సమయంలో మాత్రమే ఇది ఒకరోజు నైట్ రోడ్డు కీపింగ్ చేయడం జరిగింది. అది నేను నా కల్లారా చూశాను. ఇప్పుడు అది మూలకు పడిపోయి ఖరాబ్ అయింది. దాన్ని పట్టించుకున్న ఆ డబ్బులని ఎవరి 25 లక్షలతో చేసిన డబ్బులు ఎవరు సొమ్ము అనుకుని వీళ్ళు ఇట్లా వృధాగా వదిలేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ అయినా సరే దాని గురించి పట్టించుకుంటున్నారంటే అది లేదు. వీళ్ళ టూరుకి దగ్గర 50 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఎవరైతే కౌన్సిలర్ పోవాల్సిందో వాళ్ళు పోకుండా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీని మంచిగా ఏదో ఫ్యామిలీ ట్రిప్ కోసం పోయినట్టు, ఏదో వన భోజనాలకు విహారయాత్రకు పోయినట్టు వెళ్ళి ఆడ ఉచితార్థంగా డబ్బులు ఖర్చు చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని విషయంలో ఒకసారి అడిగితే మా సొంత డబ్బులు పెట్టుకుని పోయినాం, మా ఫ్యామిలీని తీసుకుపోయినాం, కరెక్టే, మా సొంత డబ్బులు పెట్టి తీసుకుపోయినాం అంటే అసలు ఎవరు తీసుకోమని మీరు పోయింది టూర్ కా, ఫ్యామిలీ టూర్ కా, లేకపోతే స్టడీ చేయడానికా? స్టడీ చేసింది ఏం లేదు. ప్రజల సొమ్ముని, మున్సిపాలిటీ ప్రజల సొమ్ముని ఉచితార్థంగా ఈ మున్సిపాలిటీ అధికారులు అప్పుడున్న పాలకవర్గం ఈ ఇండోర్ టూర్ మీద దుబారా ఖర్చు చేశారు. డబ్బుల్ని వృధా ఖర్చు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. కాబట్టి ఇక్కడ నుంచి చేసే ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికున్నటువంటి స్వీపింగ్ మిషన్ ని కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. వృధా ఖర్చు చేస్తున్న ఈ పాలక వర్గం, మున్సిపాలిటీ సిబ్బంది ఈ డబ్బుల్ని తిరిగి రాబట్టాలి. ఎందుకంటే ప్రజల కోసం వెచ్చించాల్సిన డబ్బుల్ని టూర్ల కోసం పనికి రాకుండా వేరే దాని కోసం చేయడం జరుగుతుంది. సరే, దీని స్టడీ టూర్ కోసం చేసిన ఈ ఖర్చుని మరి దాన్ని ఇంప్లిమెంట్ ఏమైనా చేశారా అంటే అది లేదు. ఆయారాం గయారాం, వచ్చినా పోయినా ఓ రామశిల్క అన్నట్టే పొయ్యిల్లు వచ్చిళ్ళు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజులలో అధికారులు స్పందించే గుణం తగ్గిపోయింది. వాళ్ళు ఆ స్పర్శ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వరకు స్పర్శ అనేది లేకుండా పోయింది. స్పందించే గుణం ప్రజలే ఆలోచించాలి. ఎందుకు అంటే మన సొమ్ము, మనం పన్నుల ద్వారా ఇచ్చే డబ్బులతోనే వాళ్ళకి జీతాలు, ఇటువంటి ఖర్చులు కూడా. కానీ ఖర్చులు పెట్టిన ఖర్చులు కూడా దుబారా ఖర్చులుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వెళ్ళారు, వచ్చారు, కానీ దాంట్లో ఇంప్లిమెంట్ చేసిలా అంటే ఆ మిషన్ ఒకటి 25 లక్షలు పెట్టి తెచ్చిన మిషన్ ఒకటి, ఆ 2-3 చెట్లు, ఆ చెట్లు కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటారు. అదొక ఖర్చు. ఇక అన్ని వివిధ రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్, మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఎటు స్థానచలనం లేకుండా తన పైరవిలతో, తన అధికార బలంతో, తన పలుకుబడితో మున్సిపాలిటీ అయిన దగ్గర నుంచి ప్రస్తుతం వరకు కాలు మీద కాలు వేసుకొని తిష్ట వేసుకొని కూకున్న ఒక అధికారి గురించి పూర్తి వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అధికారుల అండదండలతో ఎటు పోకుండా, ఎటు పోయినా నెల రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చేసి మహిబాద్ని రాజ్యమేలుతున్న ప్రముఖ అధికారి గురించి త్వరలో మీ ముందు సాక్ష్యాధారాలతో సహా మీ ముందు చూపించబోతున్నా. ఈ రోజుతోని మన మార్నింగ్ న్యూస్ సమాప్తం. థ్యాంక్ యూ.